సార్ 31st దావత్ సార్, రోజు బాధలు, కనీసం ఈ ఒక్క రోజైనా సరదాగా గడుపుకుందాం సార్. సరదా కావాలి, సంతోషం కావాలి, కానీ ఆ సరదా నీ ఇంటి దీపాన్ని ఆర్పెంతగా ఉండకూడదు. సార్ తాగితే ఏమవుతుంది సార్? అందరు తాగుతున్నారు కదా. అందరు తాగారు, కానీ అందరూ ఇంటికి చేరలేదు. నవ్వుతూ బయలుదేరారు, కానీ ఇంట్లో మిగిలింది మౌనం. అంత భయం ఎందుకు సార్? ఎందుకంటే విను, 31st డిసెంబర్ న్యూ ఇయర్ ఈ 2 రోజులు సాధారణ రోజులతో పోలిస్తే జరిగిన ప్రమాదాలు, మరణాలు 3 రెట్లు ఎక్కువ. ఇది నా మాట కాదు, సర్వేలు చెప్పిన నిజం, పోలీసు రికార్డులు చూపిన వాస్తవం. ఎక్కడ సార్ ఇలాంటివి? తెలంగాణలో చూసుకుంటే మరియు ఏపీలో ఇలా చాలా డిస్ట్రిక్ట్లలోనే కాకుండా వివిధ మండలాలలో, గ్రామాల్లో 31st పార్టీ అయితే అయిపోయింది, కానీ చాలా మంది ఇళ్లలో ఆనందం ఆగిపోయింది. వాళ్ళ తప్పేనా సార్? కొంతమందిది తప్పు, కానీ చాలా మంది వేరే వాళ్ళ నిర్లక్ష్యానికి బలి. తాగిన వాడు తప్పించుకున్నాడు, తాగని వాడు నష్టపోయాడు. ఇంట్లో తల్లి మాట ముగ్గబోయింది, పిల్లాడి నవ్వు మాయమైంది. అది యాక్సిడెంట్ కాదు, అది ఒక కుటుంబం జీవితానికి గాయం. అయితే సార్ మేము ఎంజాయ్ చేయకూడదా? ఎంజాయ్ చేయండి, కానీ బాధ మాత్రం మిగిలనివ్వకండి. ఒకవేళ తాగితే ఇంట్లోనే ఉండండి, బయట డ్రైవ్ మాత్రం చేయకండి. బయటకు వచ్చి వేరే వాళ్ళ జీవితాలను ప్రమాదంలో పెట్టకండి. మాకు ప్రతి 31st డిసెంబర్ డ్యూటీ కాదు, మా బాధ్యత. ఒక్క రాత్రి సరదా జీవితాంతం వేదన కాకూడదు. ఈ సంవత్సరం మీ ఇంట్లో నవ్వు ఉండాలి, కన్నీళ్లు కాదు. ఎంజాయ్ చేయండి, కానీ ఇంటికి భారం అవ్వకండి. తాగితే మాత్రం డ్రైవ్ చేయొద్దు. బ్రతికుంటేనే మీ కుటుంబానికి నిజమైన న్యూ ఇయర్. జై హింద్.